కాకా వెంకటస్వామి గారితో 50 సంవత్సరాలు ఇంచుమించు నేను సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వ్యక్తి. నా అనుభవాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ట్రేడ్ యూనియన్ ఏ రకంగా 100 సంఘాలకు నాయకత్వం వహించారో ఇక్కడ చాలా గుడిసెలు వేసుకున్న వాళ్ళు 1,00,000 కుటుంబాలు ఉండేవి. ఈ అనేక బస్తీలలో ఇళ్ళు లేక గుడిసెల్లో ఉంటున్న వాళ్ళని పోలీసులు వచ్చి బెదిరించేవారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బెదిరించేవారు. ఆ సమయంలో నేషనల్ హట్స్ యూనియన్ ప్రారంభించారు. అప్పుడు నేను వెంకటస్వామి గారితో నేను కూడా మరి ఆ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తిగా 1,00,000 గుడిసెలకి పట్టాలు ఇప్పించిన ఏకైక వ్యక్తి జి వెంకటస్వామి గారు. అందువల్ల ఆయన పేరు చాలామంది గెడ్డం వెంకటస్వామి గారని తెలీదు, గుడిసెల వెంకటస్వామి గారని తెలీదు. అంత గొప్ప వ్యక్తికి, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్కి, ఒక గుడిసెల గురించి పోరాటం చేసి గుడిసె హక్కులు సాధించినటువంటి వ్యక్తిగా 7 సార్లు ఎంపీ, 7 సార్లు బహుశా చాలా తక్కువ మంది ఎంపీలు అయి ఉంటారు. 7 సార్లు ఎంపీ అయ్యాడు. కేంద్రంలో మంత్రి చేసి లేబర్ డిపార్ట్మెంటు ఇంత గొప్ప మహా వ్యక్తికి ఈ రోజున నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాధిస్తాం